మన మన నెగిటివిటీని మనం మర్చిపోలేం. అవును, సో అవును. ఇజ్రాయెల్ సో దేశం అయినా అనేది మాకు అత్తగారింటి ఉన్నటువంటి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది కదా సార్, అందులో డౌట్ లేదుగా. అదేనండి, ఉమ్, ఖచ్చితంగా అత్తగారింటి మీద ప్రేమ ఉంది, వాళ్ళ గురించి మాకు కన్సర్న్ ఉంది. ఉమ్, 100% మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సార్ ఇప్పుడు చెప్పిందంతా విన్నాను నేను. ఉమ్, ఆ, అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ అణు కేంద్రం అని చూపించి సాకు చూపించి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అని అంటున్నారు కదా. ఉమ్, ఇప్పుడు ప్రతిరోజు ఇజ్రాయెల్ పటంలో లేకుండా చేస్తాము, ఉమ్, అసలు ఇజ్రాయెల్ దేశం అనేది ఉండదు, మ్యాప్ లోనే లేకుండా చేస్తాము అని రోజు మాట్లాడేది వాళ్ళేనండి. కవింపు చర్యలు చేసింది వాళ్ళే. ఉమ్, ఇజ్రాయెల్ ఎప్పుడు ఏం చేయలే. ఇజ్రాయెల్ దేశం దేశాలకు అన్నిటికీ కూడా ఎప్పుడు ఫ్రూట్ఫుల్ గానే ఉంది. ఇవాళ మనం వాడుతున్న స్కాండిస్క్ గాని, మనం వాడుతున్న ఫేస్బుక్లు గాని, మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు కూడా మరి ఇజ్రాయెల్ దేశం నుంచి తయారైందే. ఉమ్. మరి 100 నోబెల్ ప్రైజులు ఉంటే 85 మంది ఇజ్రాయెల్ దేశస్తులకి వచ్చినాయి. అంటే ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు పోలాండ్ ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు. ఉమ్, ఏమన్నాడంటే 500 మిలియన్ల పీపుల్ ఉన్నటువంటి యూరోపియన్లు అమెరికా వంక చూస్తున్నారు మమ్మల్ని కాపాడండి అని అంటూ ఒక కోట్ చేశాడు. ఏమని, 2 బిలియన్ ఉన్నటువంటి ముస్లింస్ 7 మిలియన్ లేనటువంటి యూదుల నుంచి కాపాడమని దేశాలను కోరుకోవడం ఏంటి అన్నాడు. ఉమ్, అంటే ఇంత చిన్న దేశం, చిన్న ప్రజలు ఎంతో కష్టపడి ప్రపంచానికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అందించి ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క అంటే ఎవరికి ప్రపంచంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే మేము ఉన్నాం. ఇవాళ మీరు ఈ యుద్ధాన్ని ఎలా చూడాలి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్గా చూడకూడదండి. ఒక నియంత అంటే ఎప్పుడైతే ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి, అది ఏ కంట్రీ అయినా సరే ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి వెళ్ళినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లోకి అణు అస్త్రం లాంటిది కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్తే గనక ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అది కూడా. ఓకే. ఎప్పుడు ఎవరి మీద సో కొడతారో కాబట్టి తెలీదు. ఈ ఇరాన్ రోజు అణ్వాయుధాలు తయారు చేసుకోవటాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఎందుకంటే తప్పదండి. మరి ఇప్పుడు మాట్లాడితే పొద్దున్న లేస్తే నేను మ్యాప్ లో లేకుండా చేస్తానంటున్నాడు. ఉమ్, నువ్వు పొద్దున్న లేగిస్తే ఇజ్రాయెల్ అనేది అసలు దుష్మను, ప్రపంచానికి ఒక పెద్ద మరి ఈవిల్. నిన్న కూడా అదే అన్నాడు. ఇవాళ ఇచ్చిన థ్రెట్ ఏంటో తెలుసా అండి? ఉమ్, ఈ రోజు షబ్బాత్, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో షబ్బాత్ అందరూ పవిత్రంగా ఆచరించేటువంటి ఒక రోజు. సో ఈ రోజు మీకు కాలరాత్రి అని చెప్పి నిన్న వార్నింగ్ మళ్ళీ ఉమ్, పిల్లల మీద. అది ఇప్పుడు హాస్పిటల్ మీద ఇందాక అన్నారు టీవీ స్టేషన్ మీద వేశారు, లేకపోతే ఇంకోటి మీద వేశారు అని చెప్పి. ఉమ్. వాళ్ళు ప్రచురించేదే టీవీ స్టేషన్ మీద వేస్తే ఎవరు చచ్చిపోలేదండి అక్కడ. అక్కడ కాదు మీరు కాదు, live లో అది ఆ చూశారు. సోషల్ యాంకర్ మీడియాలో కూడా వైరల్ మాట్లాడుతున్నారు. అయింది ప్రశాంత్ గారు. ఒక విలేకరి అంటే ఒక న్యూస్ రీడరు వార్తలు అంటే చెప్తా, అంటే ఇజ్రాయెల్ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ టైంలో ఆ యొక్క టెలివిజన్ ఆ సంస్థ మీద ఒక బాంబు వేసినట్టున్నారు. ఐ థింక్ మిసైల్ ఏదన్నా వేశారా? అవునండి, అది ఆటోమేటిక్ గా ఇప్పుడు కొలటరల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. కానీ స్ట్రైట్ గా టీవీ స్టేషన్లు లేకపోతే జనావాసాల్లో స్ట్రైట్ గా గురిపెట్టి వేయలేదండి అక్కడ ఇజ్రాయెల్ దేశం. అక్కడ సో వేయాలనుకుంటే వేయగలరు. వాళ్ళని వేయాలనుకుంటే ఖచ్చితంగా సార్ అక్కడ దాకా చేరుకున్నాడు. ఆ పక్క ఇంటికి రారు, మన పక్క ఇంటికి వచ్చాడు, ఇంకా మన ఇంట్లోకి రాలేడా. ఓకే. సో జస్ట్ ఒక బెదిరింపు ఇచ్చారు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని కూడా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అలర్ట్ పంపించారు. 100%. ఇవాళ రోజున మరి ఈ రోజు అందరూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది అంటే నువ్వు పొద్దున్న లేచి నేను చంపుతాను రా బాబు, నిన్ను అసలు పట్టణంలో లేకుండా చేస్తానంటే ఏం చేయాలండి? అంటే ఆయన వచ్చి మనల్ని చంపేదాకా చేతులు కట్టుకొని కూర్చొని హ్యాపీగా నన్ను చంపేసి వెళ్ళాను అంటారా ఎవరైనా? లేదు, అట్లా ఎవరు అంటారుగా. మన ప్రాణాలు మనం కాపాడుకోవడం ముఖ్యంగా సార్. అంటే సాక్ అనేది కదండి, అమెరికా ఒక పవర్. ఇదంతా పొలిటికల్ గేమ్. ఇవన్నీ పక్కన పెడతాయండి. మనం ప్రజలను సార్ ఎక్కడ దేశంలో అయినా సరే, ఏ దేశంలో అయినా ప్రజలు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇరానియన్ ప్రజలు మంచివాళ్ళు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పింది ఏంటంటే మీరు చాలా మంచివాళ్ళు, ఇరాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు, మీరు తెలుసుకోండి. ఇన్ని 79 నుంచి మీరు ఎప్పటి నుంచి ఇలాంటి చెరలో ఉన్నారు, మీరు ఈ చెరకి చర్మగీతం పాడాల్సిన టైం వచ్చింది, మీరందరూ మేల్కొనండి అని వాళ్ళ ప్రజలతో మాట్లాడాడు బెంజమిన్ నెతన్యాహు గారు. అంటే అపీల్ చేస్తున్నాడు ఆయన కూడా మీ దగ్గర జరుగుతున్నటువంటి ఒక బురకా తీస్తే మరణ శిక్ష, కొరడా దెబ్బలు, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. అది ఎక్స్ట్రీమ్ లెవెల్. 1979 కి ముందు మీరు గనక చూస్తే ఇరాన్ లో మీరు కొన్ని పాత వీడియోలు దొరుకుతాయి. వెస్టర్న్ యూరోపియన్ కల్చర్ ఉండేదండి. అక్కడ బీచ్లు ఉండే, అందరూ ఉండే, అంటే వాళ్ళు తిరుగుతున్నారని కాదు, అంటే
డెమోక్రసీ లెవెల్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కలుపుకోలుగా ఉండేవాళ్ళు.